ఎన్నికలు ఉన్నప్పుడే మాట్లాడుకుంటారు కానీ మిగతా అప్పుడు ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం వీళ్ళు విమర్శించలేదు, వాళ్ళు విమర్శించలేదు. అవసరం ఏముంది? అంటే ఇప్పుడు కూటమి కట్టారనో లేదంటే బాబు గారు సపోర్ట్ ఉన్నారనో ఆయన స్టాండ్ ఏం తీసుకోవాల్సి వచ్చింది? ఎన్నికల కోసం మాత్రమే జరుగుతుంది అది. ఎన్నికలప్పుడు ప్రత్యర్థిగానే చూడాలి కానీ దాంట్లో పాజిటివ్ గా మాట్లాడుకోరు కదా. ఎన్నికలప్పుడు ఇప్పుడు ఈయన అంటలేదా కేంద్రం ఎందుకు చెప్పలేదు, అది ఎందుకు చెప్పలేదు, ఇది ఎందుకు చెప్పలేదని. అలాగే ఉంటుంది. ఎన్నికలప్పుడు మాత్రమే ఇది ఉండాలి. మిగతా టైంలో ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి అనే రిలేషన్ కంటిన్యూ కావాలి. డబుల్ ఇంజన్ సర్కార్ మొన్న కూడా మాట్లాడారు ఇక్కడ. కూటమిలో ఉన్నప్పుడు, కూటమి కట్టినప్పుడు దాన్ని డబుల్ ఇంజన్ సర్కార్ అని ఎలా అంటాం? ఒకప్పుడు అయితే వాళ్ళ ఉద్దేశంలో డబుల్ ఇంజన్ సర్కార్ అంటే కేంద్రంలోను రాష్ట్రంలోను బీజేపీని గెలిపించండి అనేటు. ఇప్పుడు దాంట్లో కొంచెం మీనింగ్ ని ఎక్స్పాండ్ చేసినట్టున్నారు. అందుకనే ఎన్డీఏ భాగస్వామి పక్షాలు గెలిచినా డబుల్ ఇంజన్ సర్కారే అంటున్నారు. అది చిన్న చేంజ్ చేసుకున్నట్టున్నారు. అంటే అప్పుడు దాని నిజంగా డబుల్ ఇంజన్ సర్కార్ అవుతుందా? అది వాళ్ళ దృష్టిలో మార్చామంటున్నారు కదా. అంటే ఇది కూడా మా ప్రభుత్వమే అన్నట్టు చెప్తున్నారు వాళ్ళు.